ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు ఇంటర్మీడియట్ చదువు మధ్యలో ఆపేసి ఫ్యామిలీ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. మెజిషియన్ గా చిన్న చిన్న జాబ్స్ చేస్తూ స్ట్రగుల్ అయ్యాడు. ఆ కుర్రాడే ఈ రోజు జబర్దస్త్ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్. ఈ వీడియోలో అతని జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, స్ట్రగుల్స్, కరేజ్ మరియు ఇంకా ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూద్దాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. 1987 మే 19న విజయవాడలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సుధీర్ తండ్రి దేవ ఆనంద్, తల్లి నాగారాణి. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తండ్రి అనారోగ్యంతో పడిపోయాడు. ఫ్యామిలీ బాధ్యతలు అతని మీద పడ్డాయి. చదువు ఆపేసి హైదరాబాద్ కు వచ్చాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో మెజిషియన్ గా పనిచేశాడు. స్ట్రీట్ మ్యాజిక్ షోలు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ కష్టపడ్డాడు. ఎన్నో రోజుల స్ట్రగుల్, కానీ ఎప్పుడూ వదలలేదు. అతను చెప్పినట్టు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, అవే మనల్ని బలపరుస్తాయి అన్నాడు. 2010లో మ్యాజిక్ షోతో మొదలయ్యి 2013లో ఈటీవీ జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. వేణు వండర్స్ టీమ్ తో కమిడియన్ గా డెబ్యూ ఇచ్చాడు. అతని టైమింగ్, ఎనర్జీ ప్రజల్ని చాలా ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ సూపర్ హిట్ అవడంతో సుడిగాలి సుధీర్ కూడా స్టార్ కమిడియన్ అయిపోయాడు. ఆ తర్వాత డి అల్టిమేట్ డాన్స్ షోలో టీమ్ లీడర్ గా మారాడు. పోవే పోరా వంటి షోల్లో హోస్ట్ గా చేశాడు. సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ గాలోడి లాంటి సినిమాలతో హీరోగా మారాడు. రిస్క్ తీసుకుని కష్టపడి టాప్ కి చేరాడు. సుడిగాలి సుధీర్ ఒకటే చెప్తాడు, ఫెయిల్యూర్ వచ్చినా లేచి నిలబడు, అదే నిజమైన విజయం అంటాడు. సక్సెస్ వచ్చినా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు, కానీ ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు తెలుగు టీవీలో టాప్ ఆర్టిస్ట్, హీరోగా కూడా సక్సెస్. పాన్ ఇండియా మూవీస్ లో కూడా తను యాక్ట్ చేస్తున్నాడు. అతని జర్నీ ఒక లెసన్ గా మారిపోయింది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎన్నో కష్టాలు ఎదురైనా నమ్మకం, కష్టం ఉంటే ఏదైనా సాధ్యమని అతను అంటాడు. కష్టాలు మనల్ని బ్రేక్ చేయవు, మేక్ చేస్తాయి అంటాడు. సుడిగాలి సుధీర్ జీవితం మనకు లెసన్ నేర్పిస్తుంది. స్ట్రగుల్ ఎంత ఉన్నా, ఫ్యామిలీ కోసం ఎంత త్యాగం చేసినా, ధైర్యం, పట్టుదల ఉంటే మీరు కూడా స్టార్ అవుతారు. లైఫ్ లో రిజెక్షన్స్ వస్తాయి, కానీ అవే మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఎప్పుడు రెడీగా ఉండు అంటాడు. మీ కళల కోసం కష్టపడండి సుధీర్ లాగా.